కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని వైసీపీ నాయకులు రాజకీయాల్లోకి లాగి భ్రష్టు పట్టించారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. లడ్డు విషయం కోర్టు పరిధిలో ఉంటే వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు దాని విషయంలో అబద్ధ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలను చెప్పులు వేసుకుని ప్రదర్శించడంతో సభ్య సమాజం వైసీపీని అసహించుకుంటుందన్నారు. వైసీపీ నాయకులకు దేవుడంటే భయం లేదన్నారు. రాజకీయాల మహిళల గౌరవం లేదని మండిపడ్డారు. ఏ విషయమైనా సామరస్యంగా మాట్లాడి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని తప్ప ఇలా దేవుడు విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. వైసీపీ తమ తీరును మార్చుకోవాలన్నారు. అంతేకాక అభివృద్ధి జరగకుండా వైసీపీ అడుగడుగునా అడ్డుకుంటుందని ఆరోపించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇటువంటి ఒక సంఘటన జరగలేదు. ఆల్రెడీ ఒక తప్పు జరిగింది. దానికి న్యాయస్థానానికి మనం అన్ని విధాగా వాళ్ళకి సిట్టు వేసున్నాం. అక్కడ ఏది న్యాయమో అది ఇంకా బయటికి రానేలేదు. అటువంటి టైంలో వేచి చూడాల్సింది పోయి అనవసరంగా బడ్జెట్ సమావేశాల టైంలో మీరు శాసనసభకు రాకుండా వచ్చిన ఒక శాసన మండలిలో బడ్జెట్ గురించి మాట్లాడి దాంట్లో ఏమన్నా మీకు భేదాలు కనిపిస్తే దాని గురించి చర్చించాలి. కానీ అది వదిలేసి ఎన్నో కోట్ల మంది మనోభావాలతో ఉన్న మన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి ఇలా భ్రష్టు పట్టించి ప్రతిపక్ష ఎమ్మెల్సీలు అందరూ కూడా చెప్పులేసుకొని ఆయన ఫోటోని మంటల్లోకి తేవడం అనేది నిజంగా సభ్య సమాజం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీని అసహించుకుంటుంది. ఇలాంటి పనులా వీళ్ళు చేసేది. వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, గౌరవం లేదు, నమ్మకం లేదు, మహిళలంటే గౌరవం లేదు, అలాగే రాజకీయాలంటే గౌరవం లేదు. దేని మీద నమ్మకము, గౌరవం లేకుండా రాజకీయాలు ఎవరైనా చేస్తున్నారు మన దేశంలో అంటే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే సామరస్యంగా మీరు మాట్లాడాలి. ఎక్కడైనా కూడా సమస్యలు ఉంటే ఎంచుకోవాలి. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న ఈ రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మనకందరికీ ఎంతో సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తు తరాల వాళ్ళకి ఏ రకంగా మనం గొప్పగా అందించాలి అని చెప్పి మనమంతా తాపత్రయపడుతుంటే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త దీని గురించి పాటుపడుతుంటే అవతల పార్టీలో ఉన్న ప్రతిపక్ష నేతలు, ప్రతి కార్యకర్త, ప్రతి ఎవరు ఏ నాయకుడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎలాగా జరగకుండా, అభివృద్ధి జరగకుండా చూడాలి అనే దానికి బాటలు వేస్తూ వాళ్ళు ఉన్నారు. ఎలా అభివృద్ధి చేయాలి అనే దానికి బాటలు వేస్తూ మన ముఖ్యమంత్రి మనము ముందుకెళ్తున్నాం. నేను వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో నమ్మకంతోనే తిరుమల అంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టుకోవడం తప్పితే మనకి ఏది గుర్తురాదు. ఏ భక్తుడికి కూడా అంత గొప్ప విశ్వాసం ఆ స్వామి అంటే. అటువంటి స్వామిని గురించి ఈరోజు ఇలా మనం మాట్లాడుకోవడము అనేదే నాకు నచ్చని విషయం. ఏదన్నా మనకి చేతనైతే ఆయన మనకిచ్చిన దాంట్లో 10 రూపాయలు ఆయన భక్తులకి కానీ ఆయన దగ్గర ఉన్నదానికి కానీ ఉపయోగపడేలాగా మనం సేవ చేసుకోవడానికి భగవంతుడి దగ్గర ఉన్నామే. కానీ భగవంతునికే అతీతంగా పోయి ఆయన ప్లే కార్డులు తీసుకొని ఆయన్ని రాజకీయాల్లోకి లాగి రోడ్ల మీద కౌన్సిల్లో
ఎక్కడ పడితే అక్కడ ఆయన గురించి ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎప్పుడు కూడా హుందాతనమైన రాజకీయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేయాలని చెప్పి దేవుణ్ణి ఇంతటితో వదిలేయాలని మీరందరూ కూడా భగవంతుని ఇంత దూరం మీ రాజకీయాల్లోకి తీసుకొచ్చినందుకు మీరు ఆయనకి క్షమాపణ చెప్పాలని, ఒకవేళ మీరు చెప్పకపోతే ఆయనే చెప్పించుకుంటాడని కూడా నేను మీకు అందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నాను.